చాలాసార్లు దేవుడు మన జీవితాలను జీవిత అనుభవాలలో ఆయన మనకు దగ్గరగా రావాలని ఆయన కోరుకుంటుంటాడు. చాలాసార్లు వాక్యంలోని వాగ్దానాలు మనం చదువుతూ ఉంటాం, కానీ ఆ వాగ్దానాలు నిజంగా వాడాల్సిన సమయం ఎప్పుడంటే మనకు శ్రమ వచ్చినప్పుడే, మనకు ఆపద వచ్చినప్పుడే, మనకు కష్టం వచ్చినప్పుడే, మనం అనుకోని విపత్తు మనకు ఎదురైనప్పుడు దేవుని వాక్యపు వాగ్దానాలు అప్పటి వరకు పాటల్లాగా పాడుంటాం. దావీదు తన జీవితంలో హీ వాక్డ్ విత్ గాడ్, ప్రతిరోజు దేవునితో నడిచాడంతే. నాకు తెలిసి దావీదు తన జీవితంలో దేవుని విడిచిపెట్టిన సందర్భాలు చాలా అతి తక్కువ. బత్షెబా విషయంలో దావీదు పాపం చేసిన ఆ సందర్భంలో తప్ప హీ వాక్డ్ విత్ గాడ్, హీ హ్యాడ్ కంటిన్యూయల్ ఫెలోషిప్ విత్ గాడ్, హీ హ్యాడ్ అ రిలేషన్షిప్ విత్ గాడ్. దేవునితో ఒక సన్నిహితమైన సంబంధాన్ని కలిగి దేవునితో సహవాసం చేస్తూనే నడిచిన వ్యక్తి. హల్లెలూయా. నీవు దేవునితో అటువంటి సాన్నిహిత్యాన్ని కలిగి ఉన్నావా? నీవు దేవునితో అటువంటి సంబంధాన్ని కలిగి